నీట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇప్పుడు మనకి తెలుసు. స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఇంకా మొదలవుతుంది. మనకి షెడ్యూల్ వగరాలు నోటిఫికేషన్ అన్నీ వస్తాయి. అయితే ఈ తరుణంలో స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏంటంటే కట్ ఆఫ్స్ ఏ ఉన్నాయి, మనకి ఫలానా కాలేజ్లో వస్తుందా రాదా అన్నది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్. సో మనం ఏం చేద్దామంటే సైంటిఫిక్గా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాము, స్టార్టింగ్ విత్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఇవాళ టాప్ 6 కాలేజెస్ చూద్దాము, ఆ తర్వాత మిగిలిన కాలేజెస్, ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా చూద్దాము ఇన్ సక్సీడింగ్ వీడియోస్. సో ఇందులో నేనేం చేశానంటే సెకండ్ రౌండ్ వరకు ఆల్ కేటగిరీస్ డేటా ఇచ్చాను. ఆ కేటగిరీస్లో కూడా ఈ కట్ ఆఫ్స్ 3 రకాలుగా ఇచ్చాను. ఒకటి మార్క్, కానీ లాస్ట్ ఇయర్ మార్క్స్ ఇస్తే మనకి ఈ ఇయర్ మార్క్స్ కంపారిజన్ లేదు కదా. లాస్ట్ ఇయర్ మార్క్స్కి ఒక 30-40 మార్కులు యాడ్ చేసుకుంటే కానీ మనకి ఈ ఇయర్ కట్ ఆఫ్స్ రావు. సో అందుకోసం ఆల్ ఇండియా ర్యాంక్ అవి మీ దగ్గర ఉన్నాయి. సో ఆల్ ఇండియా ర్యాంక్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ ఇయర్ లాగే ఉందనుకుంటే మీకు ఈ కట్ ఆఫ్స్ కరెక్ట్గా మీకు తెలుస్తుంది. ఆ తర్వాత స్టేట్ మెరిట్ లిస్ట్, స్టేట్ మెరిట్ ర్యాంక్. అది ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ అన్నది మనకి ఇంకో కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది, బట్ దట్ విల్ గివ్ యూ అన్ ఐడియా. సో మొదలు పెడదాం. లెట్ us స్టార్ట్ విత్ గాంధీ మెడికల్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ ఓపెన్, ఇవన్నీ లోకలే, నేను లోకల్ కోటాలోనే మాట్లాడుతున్నాను, నేను అన్రిజర్వ్డ్ కాదు, లోకల్ కేటగిరీ మాట్లాడుతున్నాను. 647 open category cutoff and 7,724 అన్నది ఆల్ ఇండియా ర్యాంక్. స్టేట్ మెరిట్ ర్యాంక్ మాత్రం 246. ఓకే, దట్ ఈస్ గాంధీ. అదే విధంగా మనకి ఇక్కడ బీసీఏ ఉంది, బీసీబి ఉంది, బీసీసి ఉంది, బీసీడి ఉంది, బీసీఈ, తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఆ తర్వాత ఎస్సీ, ఆ తర్వాత ఎస్టీ. సో లాస్ట్ ఇయర్ 2023 కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఇది స్టేట్ మెరిట్. మీరు కావాలంటే దీనికి ఒక యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ టు హ్యావ్ అన్ ఐడియా. సో ఇది గాంధీ మెడికల్ కాలేజ్. ఆల్ రైట్, సో లెట్ us గో టు ఉస్మానియాలో 624 కిందటి సంవత్సరం, బట్ ఆల్ ఇండియా ర్యాంక్ 16,649. గాంధీ అయితే 7,724, ఉస్మానియా అయితే 16,649 వరకు వెళ్ళింది. అండ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ మాత్రం 479 ఓపెన్ కేటగిరీలో. అదేవిధంగా బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి, బీసీఈ, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఆ తర్వాత ఎస్సీ, ఆ తర్వాత ఎస్టీ. సో ఎస్సీ ఎస్టీకి పెద్దగా డిఫరెన్స్ లేదు. 520 ఎస్సీ అయితే 519 ఎస్టీ. అండ్ ర్యాంక్స్ చూసుకుంటే 3,000 స్టేట్ మెరిట్ ర్యాంక్ తీసుకుంటే 3,300 అండ్ 3,384. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది కాబట్టి మీరు ఆల్ ఇండియా ర్యాంక్ బట్టి అంచనా వేసుకోవచ్చు, అస్యూమింగ్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద స్టేట్ ఈస్ ద సేమ్ లైక్ లాస్ట్ టైం. ఓకే, తర్వాత ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్. ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో 618 లాస్ట్ ఇయర్, 19,239 ఆల్ ఇండియా ర్యాంక్, కట్ ఆఫ్ 544. మళ్ళా ప్లీజ్ నోట్, నేను ఐ టుక్ ఇన్ టు కన్సిడరేషన్ సెకండ్ రౌండ్, ఎందుకంటే థర్డ్ రౌండ్ కానీ ఫోర్త్ రౌండ్ కానీ ఏడాదికి మారుతుంది. సో అందుకోసం ఐ హావ్ నాట్ కన్సిడర్డ్ థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్. అయితే ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సంవత్సరంకి కాంపిటీషన్ పెరుగుతుంది అండ్ నంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా పెరిగారు. సో కాంపిటీషన్ పెరగడం వల్ల కట్ ఆఫ్స్ ర్యాంక్స్, మార్క్స్ అయితే ఈసారి చాలా పెరిగాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్లో కూడా కొంచెం దేర్ విల్ బి అ స్మాల్ చేంజ్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్. 588 ఓపెన్, 36,225 అండ్ స్టేట్ మెరిట్ 929. ఆ తర్వాత బీసీ కేటగిరీస్ అన్ని ఈ విధంగా ఉన్నాయి, బీసీఏ టు బీసీఈ. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ 4,721, ఎస్సీ అయితే 4,409 ఎస్టీ అయింది.
అండ్ మార్క్స్ అయితే 496 and 501. This is about Kakatiya. Now let's go to Nizamabad. Nizamabadలో 563 ఓపెన్ అవుతే 53,611 ర్యాంక్ వరకు వెళ్ళింది. ఆల్ ఇండియా 53,611 ర్యాంక్ వరకు వెళ్ళింది. 1,468 ఏమో దిస్ ఇస్ ద స్టేట్ మెరిట్. ఓకే, సో స్టేట్ మెరిట్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఇండికేటర్ అనుకోండి, కానీ అది మనకు వచ్చేసరికి టైం పడుతుంది. మనము మార్క్స్ బట్టి అంచనా వేసుకోవాలి అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్కి ఒక 30 నుంచి 40 మార్కులు యాడ్ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ వస్తాయి. నెక్స్ట్ మహబూబ్ నగర్ 550 లాస్ట్ ఇయర్ ఓపెన్లో 64,407 ఆల్ ఇండియా ర్యాంక్. 1,949 అన్నది స్టేట్ మెరిట్ ర్యాంక్, అది ఓపెన్ కేటగిరీలో. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వరుసగా ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఇవన్నీ రౌండ్ 2. రౌండ్ 2 అయిన తర్వాత మనకు తెలుసు, నేను మొన్న వీడియోలో డిస్కస్ ది ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఆ తర్వాత ఇంకో 2 రౌండ్స్ ఉంటాయి, ఒకటి మాపప్ రౌండ్, ఆ తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్, ఇవన్నీ ఉంటాయి. సో నేను అవి 2 కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే అందులో వేరియేషన్ ఎక్కువ ఉంటుంది ఏడాదికి. సో దిస్ గివ్స్ ఎ ట్రెండ్. సో అంచనా వేసుకోవడానికి ఇది పనికొస్తుంది. అండ్ ఈ వీడియోలో వీఆర్ ఓన్లీ కవరింగ్ ది 6. మళ్ళా నెక్స్ట్ వీడియోలో వీ విల్ లుక్ అట్ ది అదర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా చూద్దాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ కౌన్సిలింగ్.